మనము చాడీలు కానీ, అబద్ధాలు కానీ, వ్యభిచారులు కానీ ఈ రోజుల్లో చెడు కంటే మంచి కంటే చెడునే ఎక్కువ ప్రబలిస్తుంది. చెడుని ఏం చేస్తున్నారంటే పైన పెడుతున్నారు, మంచిని ఏం చేస్తున్నారంటే పక్కకి త్రో చేస్తున్నారు. కానీ అది కాదు మనం చేయవలసింది. మనం ఎప్పుడూ కూడా మంచిని చెప్పాలి, చెడుని చెప్పుకోకూడదు. చెడుని చెప్పుకోవడం వల్ల మనకి ఏంటది, మన నోరు స్వాధీనంలో ఉండదు, మన ప్రవర్తన స్వాధీనంలో ఉండదు. అప్పుడు అలాంటి వారే ఏం చేస్తారంటే చెడుని మాత్రమే చెప్తారు. మంచికి మనం చోటిస్తే మన హృదయంలో మంచిగా ఉంటుంది. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము, కానీ వేరే ఒకటి కోయం కదా. మన హృదయం నిండా మంచి ఉంటుంది. మన దేహం ఏమైనది దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం శుద్ధిగా ఉంటే ప్రతి ఒక్కటి కూడా శుద్ధిగా ఉంటుంది. మన కన్ను శుద్ధిగా ఉండిన ఎడల ప్రతిదీ కూడా శుద్ధిగానే కనిపిస్తుంది. ఒకవేళ మనం దారంటే వెళ్తున్నాము, మనకు కన్ను కనిపించలేదనుకో, అక్కడ గొయ్యుందో గొప్ప ఉన్నదో ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. మనము కన్ను తేటగా ఉంటే ప్రతిదీ కూడా మన తేటగా, మన హృదయం మంచిగా కనిపిస్తే ప్రతి ఒక్కటి కూడా మంచిగానే కనిపిస్తుంది. మనలో చెడు ఉన్నదనుకో ప్రతిదీ కూడా చెడుగానే కనిపిస్తుంది. దేవుని మర్చువారులారా దీనిని యోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోయాడును. ఎలాగ దేవుని మరచువారులారా దీనిని యోచించడని అంటున్నాడు. మనం చెప్పుకున్నది కంపల్సరీ నిజమే కదా. మనం మంచిని యోచిస్తే మంచిగా జరుగుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని చీల్చివేసేదని అంటున్నాడు. ఏంటి, చెడుని వేసిన వెడల నేను చీల్చివేసేదనని అని అంటున్నాడు. తప్పించుకుని వాడు ఎవడను కూడా లేడు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణను కనుపరిచేదను. వాడు మార్గము సిద్ధపడ. దేవుని అక్కడ సమీపంలో ఉన్నది. సిద్ధం కండి సిద్ధం. మన మా పాస్టర్ గారు వచ్చారు, ఏం చెప్పారు, దేవుని సిద్ధపాటు కోసం చెప్పారు, రక్షణ కోసం చెప్పారు. దేవుని రాజ్యం ఎలా ప్రవేశించాలని ప్రార్థన ఎన్నిసార్లు